ఈరోజు బిల్డింగ్ కట్టిన ఓనర్స్‌కి చాలామందికి టెర్రస్ మీద అంటే స్లాబ్ పైన టైల్స్ ఏయటం గానీ, గ్రానైట్ ఏయటం గానీ, అట్లాగే మన మార్బుల్ ఏయటం గానీ సాధారణం అయిపోయింది. అయితే ఇలా కట్టిన కొన్ని రోజులకు అంటే ఆ విధంగా టైల్స్ కానీ, మార్బుల్ గానీ, గ్రానైట్ గానీ ఏసిన కొన్ని రోజులకు చాలా బిల్డింగ్స్‌లో అంటే అది కట్టిన ఒక 3-4 ఇయర్స్‌కి కొన్ని బిల్డింగుల్లో అయితే ప్రాబ్లమ్ వస్తుంది. కొన్ని బిల్డింగ్ 20 ఇయర్స్ తర్వాత ప్రాబ్లమ్ వస్తుంది. కొన్ని బిల్డింగులకైతే ఈ ఈ లేయింగ్ ఏసిన 1 ఆర్ 2 ఇయర్స్‌లోనే స్లాబ్ చివర అంటే ఎడ్జెస్ మీద చాలా ప్రాబ్లమ్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్‌ని వాళ్ళు జనరల్‌గా ఏమనుకుంటారంటే టైల్‌కి మధ్యలో ఏదో జాయింట్స్ సరిగ్గా గ్రౌట్ చేయలేదనో, లేదంటే ఆ టైల్‌ను లేయింగ్ ఏసినప్పుడు సరైన ప్రాపర్ స్లోప్స్ మెయింటైన్ చేయట్లేదనో, అవి మళ్ళీ తీసేయటం, మళ్ళా రీలేయింగ్ చేయటం. తర్వాత కొంతమంది ఓనర్స్ అయితే మేము చాలా పర్ఫెక్ట్‌గా స్లాబ్ కింద వాటర్ ప్రూఫింగ్ అన్ని చేశాము. చేసినా కూడా ఈ టైల్ లేయింగ్ అనేది ఏసిన తర్వాత బిల్డింగ్ కట్టిన ఒక 2-3 ఇయర్స్‌లోనే మళ్ళా ఈ ప్రాబ్లమ్ వచ్చింది అని కొంతమంది. ఇంకా కొంతమంది ఓనర్స్ అయితే మేము చాలా ప్రికాషన్స్ తీసుకున్నాము. బ్రాండెడ్ టైల్స్ వేసాము. బ్రాండెడ్ గ్రానైట్ తీసుకున్నాము. వర్కర్‌లు కూడా చాలా ఎక్స్‌పీరియన్స్ వర్కర్‌ని తీసుకున్నాము. తీసుకున్నా కూడా మాకు ఈ టైల్స్ నుంచి చెమ్మ తీసుకొని కిందకి స్లాబ్ రూఫ్ నుంచి కిందకి కరటం, లేదా రూఫ్ చివర ఎడ్జెస్ మీదకి మాయిశ్చర్ రావటం ఇలా జరుగుతున్నాయని చాలామంది కంప్లెయింట్స్ వస్తున్నాయి. ఇంకా కొంతమంది ఓనర్స్ అయితే మాకు మేము టైల్స్ వేసాం. ప్రాబ్లమ్ వచ్చింది. కొన్ని వాటర్ ప్రూఫింగ్ ఏజెన్సీస్‌ని, కొన్ని ఈ స్ట్రక్చరల్ రిపేర్స్ ఏజెన్సీస్‌ని కూడా మేము సంప్రదించడం జరిగింది. వాళ్ళు వచ్చి టైల్‌కి మధ్యలో ఉన్న కొన్ని ఏదో గ్రౌట్స్ ఓపెన్ అయిపోయినాయని, వాటన్నిటిని గ్లూయింగ్ కట్ చేసి, దాంట్లో నుంచి దానికేదో పియు కొన్ని రకాల కెమికల్స్ అప్లై చేశారు. చేసిన తర్వాత కూడా ఏదో ఒక 6 మంత్స్, 7 మంత్స్ వరకు ఉంది. మరలా అగైన్ ప్రాబ్లమ్ వచ్చింది అని. ఇంకా కొంతమంది ఓనర్స్ అయితే మా ఏసిన ఆ టెర్రస్ మీద ఏసిన టైల్స్ ఇలా బబుల్స్ లాగా ఎలార్జ్ అవ్వటం, లేదంటే కొన్ని పీల్ అయిపోవటం ఇలా జరుగుతున్నాయని రకరకాల కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే వీటన్నిటికీ ఇలా రావడానికి రీజన్ ఏంటి అనే దాన్ని మనం తెలుసుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక ఫ్లాట్ సర్ఫేస్ అంటే టెర్రస్ అనేది ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉంటారు. ఆ సర్ఫేస్ మీద మనము ఏదో వాస్తురీత్యానో లేదంటే రకరకాలుగా ఏదో వైపుకి మనము స్లోప్ అనేది తీసుకుంటాం. అయితే ఈ స్లోప్ తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తాం, ఆ టైల్ లేయింగ్ కింద ఉన్న వాటర్ ప్రూఫింగ్ అంటే కింద ఒక స్క్రిడ్ కాంక్రీట్ అని రకరకాల లేయర్స్ అనేది వేస్తాం. వేసిన తర్వాత దాని మీద టైల్ అనేది రకరకాల ప్రాసెస్ ఉంటుంది. కొంతమంది ఎడిషు పెట్టి వాటిని స్టోన్స్ అంటిస్తారు. కొంతమంది డైరెక్ట్ మళ్ళీ కూడా సిమెంట్ లేయర్ వేసేసి తీసుకుంటారు. అయితే ఈ తీసుకున్నంత మాత్రాన ఈ ప్రాబ్లం ఆగదు. మనం ఇక్కడ ఎంత బ్రాండెడ్ కెమికల్స్ వాడి బ్రాండెడ్ టైల్స్ తీసుకొని ఎక్స్పీరియన్స్ వర్కర్‌తో మనం వర్క్ చేపించుకున్నా కూడా ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది అంటే, మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది అది న్యాచురల్ స్టోన్సా లేకపోతే టైల్సా? టైల్స్ అన్నప్పుడు అది ఆర్టిఫిషియల్‌గా తయారవుతుంది కాబట్టి మనకి ఈ టైల్స్ అయినా కానివ్వండి, లేదంటే ఈ స్టోన్స్ అయినా కానివ్వండి, ఎంటైర్ టైల్‌కి కొంత పర్సెంటేజ్ పోరస్ అనేది ఉంటాది. ఎప్పుడైతే ఈ పోరస్ అనేది ఉందో మనకి అది మాపింగ్ జరిగినప్పుడు, లేదంటే వర్షం వచ్చినప్పుడు, లేదా కడుగుతున్నప్పుడు ఆ పోరస్ అంటే టైల్ అనేది తడిసినప్పుడు కొంత పర్సెంటేజ్ వాటర్ అనేది ఆ టైల్ అబ్జర్వ్ చేస్తుంది. ఎప్పుడైతే ఎంత క్వాంటిటీ మనకైతే అబ్జర్వ్ చేస్తుందో, ఆ అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఎంత క్వాంటిటీ వాటర్ అనేది ఆ బెడ్‌లోకి తీసుకుంటున్నప్పుడు మనందరికీ తెలియకుండా అంత క్వాంటిటీ ఎయిర్ అనేది ఎస్కేప్ అవుతుంది. అంటే ఎంత క్వాంటిటీ వాటర్ తీసుకుంటే అంత క్వాంటిటీ వాటరు, ఎయిరు కింద మనకి ఎస్కేప్ అవుతుంది. అయితే మనం ఇదన్నీ ఎవరిని గమనించాం. మనకేంటంటే ఈ డాంప్‌నెస్ వచ్చింది, లేదా కిందకి రూఫ్ తడుస్తుంది, లేదా ఎడ్జెస్‌కి డాంప్‌నెస్ వస్తుంది, లేదా టైల్ పీల్ అవుతుంది. ఇవి మాత్రమే మనం గమనిస్తాం కానీ ఎంటైర్ టైలు ఇలా పోరస్ ఉంటాది. తీసుకున్న చెమ్మ కింద ఉన్న బెడ్‌లోకి ఎళ్తుంది. ఆ బెడ్‌లోకి ఎళ్ళిన చెమ్మ ఎంత క్వాంటిటీ ఎళ్తుందో అంత ఎయిర్ ఎళ్తుంది అనే దాన్ని గమనించం. ఎప్పుడైతే అలా గమనించకుండా మనం రకరకాల లేయర్స్ ఇవన్నీ ఏసినప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్ అనేది పైన చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తుంటాయి. అయితే కేవలం ఆ మాయిశ్చర్ ఎళ్ళినప్పుడు మనం చేయాల్సిన సిస్టమ్ ఏంటి? టైల్ లేయింగ్ చేస్తున్నప్పుడే
లేదా గ్రానైట్ కానివ్వండి, మార్బుల్ కానీ లేయింగ్ చేస్తున్నప్పుడే మన స్లోప్స్ ఎలా ఉన్నా కూడా మనకి క్వాంటిటీ ఎంత మాయిశ్చర్ తీసుకుంటది, మనం వేసే టైల్ ఎంత, ఆ టైల్‌కి ఉన్న పోరస్ పర్సెంటేజ్ ఎంత, ఆ తర్వాత మనకి దాని మీద వేసే స్కిడ్ అంటే ఆ లేయింగ్ అంటే థిక్‌నెస్ ఎంత పడుతుంది, ఈ అన్నీ మనం అనలైజ్ చేసుకోవాలి. రెండోది, ఈ బెడ్‌లోకి ఎప్పుడైతే మాయిశ్చర్ తీసుకున్నప్పుడు, ఆ మాయిశ్చర్ ఎంత క్వాంటిటీ తీసుకుందో అంత ఎయిర్ ఎస్కేప్ అవ్వడానికి ఎయిర్ వెంటింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మీరు ఎయిర్ వెంటింగ్ సిస్టమ్ చేయకుండా మనం రకరకాల కెమికల్స్ వేసినా, రకరకాల వాటర్ ప్రూఫింగ్ ఏజెన్సీస్ తోటి ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా మనకి ఈ ప్రాబ్లమ్ అనేది ఆగదు. రెండోది, మీకు ఎప్పుడైతే ఆ ఎయిర్ వెంటింగ్ సిస్టమ్ చేసినప్పుడు మీకేమవుతుందంటే ఆ తీసుకున్న వాటర్ ముందు ఎయిర్ అనేది ఎయిర్ వెంటింగ్ సిస్టమ్ ద్వారా ఎస్కేప్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, రెగ్యులర్‌గా మనకి వర్షం పడుతుందనుకోండి, ఒక 1 వీక్, 2 వీక్స్. మీకేమవుతుందంటే ఈ ఎయిర్ వెంటింగ్ సిస్టమ్‌తో పాటు దాంట్లో పోరస్‌లో నుంచి కొంత మాయిశ్చర్ అనేది కిందకి తీసుకొని, అది తీసుకున్న వాటర్ కింద ఉన్న బెడ్‌లోకెళ్ళి, ఆ బెడ్‌లోకెళ్ళేటప్పుడే మనం ఎయిర్ వెంటింగ్ సిస్టమ్‌తో పాటు ఎట్ ద సేమ్ టైమ్ డ్రైన్ అవుట్ ఛానెల్స్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఒక టెర్రస్ మీద మనం ఒక టైల్ లేయింగ్ చేయాలన్నా, గ్రానైట్ లేయింగ్ చేయాలన్నా, మార్బుల్ లేయింగ్ చేయాలన్నా మనము చేసుకోవాల్సింది ఫస్ట్ మనకి ఎయిర్ వెంటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత డ్రైన్ అవుట్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఎస్కేప్ ఛానెల్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ రకంగా 3 ఏర్పాటు చేసిన తర్వాత ఫైనల్‌గా సర్ఫేస్ మీద మనం టైల్స్ అంటించుకోవాలి. అంతేకాని మనకేదో ఎవరో చెప్పారు, మా కన్సల్టెంట్‌కి చాలా నాలెడ్జ్ ఎక్కువుంది, నంబర్ ఆఫ్ వెంచర్స్ చేశారు, చాలా బిల్డింగులు కట్టాడు అని మనము ఈ పైన పాత స్లాబ్ మీద మనం మళ్ళా స్కిడ్ అడిషనల్ లేయర్ ఏసేసి, దాని మీద ఏదో వాటర్ ప్రూఫింగ్ ఏసేసి టీవీలో చెప్పారనో, లేదా రూఫ్ కోట్స్, ఆ కోట్స్, ఈ కోట్స్ ఏస్తే ఏదో ప్రాబ్లమ్ ఆగిపోతుందనో, మనం దాని మీద మళ్ళీ కెమికల్ అప్లై చేసి, దాని మీద మళ్ళా టైల్స్ అనేది ఏస్తే ఈ ప్రాబ్లమ్ అనేది మీకు మరలా కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి. అంతేకాని దానికి పర్ఫెక్ట్‌గా ట్రీట్మెంట్ చేయాలి అంటే మీరు ముందు అసలు కింద ఉన్న స్లాబ్‌ని ఎంత స్ట్రెంత్ ఉంది, మనం వేసే లోడ్ ఆ స్లాబ్‌ని బేర్ చేస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. ఆ కింద ఉన్న స్లాబ్‌లో మీకు ఏదన్నా వైట్స్ అంటే క్రాక్స్ కానీ, లేదా ఏదన్నా ఇంటర్నల్‌గా ఏదన్నా ఫిజికల్ డ్యామేజెస్ కానీ, లేదంటే రాంగ్ మిక్స్ అంటే మనం రెడీ మిక్స్ వచ్చినప్పుడు దాంట్లో వచ్చే మిక్స్ డిజైన్‌లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నా, అలాగే మనం ఏదైనా ఇక్కడే దగ్గర ఉండి కాంక్రీట్ మిక్స్ చేసుకున్నప్పుడు దాంట్లో ఏమైనా మైక్రో లెవెల్ ప్రాబ్లమ్స్ ఉన్నా టోటల్ ఏరియాని మీకు మా దగ్గరికి మమ్మల్ని సంప్రదిస్తే మీకు టోటల్ ఏరియాని అనలైజ్ చేయడానికి అడ్వాన్స్ స్కానర్స్ ఉన్నాయి. సో ఆ స్కానర్స్ ద్వారా టోటల్ బిల్డింగ్‌ని ముందు అసలు స్ట్రెంత్ ఎంత ఉంది, మనం వేసే లోడ్ అది ఆ స్లాబ్‌లు బేర్ చేస్తాయా లేదని తెలుసుకోవాలి. తర్వాత మీకు ఆ కింద ఉన్న కాంక్రీట్‌లో ఏమన్నా మైక్రో లెవెల్‌లో ఏమన్నా ఫెయిల్యూర్స్ ఉన్నాయా అనేది మనకి తెలుసుకొని, ఆ తర్వాత వాటికి రెక్టిఫికేషన్ చేసి, ఆ తర్వాత అనేది మనకి ఈ గ్రూయింగ్ సిస్టమ్, ఎయిర్ వెంటింగ్ సిస్టమ్, ఈ డ్రైన్ ఆఫ్ సిస్టమ్స్, ఈ సిస్టమ్స్ ఏర్పాటు చేసి, ఆ తర్వాత మీకు టైల్ లేయింగ్ చేస్తే టైల్ ఎంత నీట్‌గా ఏసినా కూడా అదే విధంగా మీకు లాంగ్ రన్‌లో ప్రాబ్లమ్ రాకుండా ఉంటది. లేకపోతే మీరు చాలా బిల్డింగుల్లో గమనిస్తే మేము వేసిన ఒక 1 ఆర్ 2 ఇయర్స్‌కే బిల్డింగు టైల్‌కి లేయింగు అప్లికేషన్ విధానం తేడా ఉంటది. మనం చాలా మంది అనుకుంటారు పాపం వర్కర్స్ సరిగ్గా వర్క్ చేయలేదు, అందువలన టైల్ లేయింగ్ అలా జరిగిందని. కాదు. ఎప్పుడైతే మీరు తీసుకున్న మాయిశ్చర్, ఒక టైల్‌లో నుంచి మాయిశ్చర్ తీసుకున్నప్పుడు ఆ ఎయిర్ అనేది ఎస్కేప్ చేయడానికి సోర్సెస్ లేనప్పుడు మీకేమవుతుందంటే టైల్‌ని అప్‌లిఫ్ట్ చేస్తుంది. ఎప్పుడైతే లిఫ్ట్ చేసిందో ఆటోమేటిక్‌గా మీకు అందువల్ల టైల్ అనేది పైకి అప్ అండ్ డౌన్స్ అనేది అనిపిస్తాయి. అందువల్ల మనము ఈ టెర్రస్ మీద మాత్రం ఏదన్నా మనం ఫ్లోరింగ్‌లు గానీ కాకుండా సిమెంట్ ఫ్లోరింగ్ అయితే ఎంత అవసరం లేదు. సిమెంట్ ఫ్లోరింగ్ కాకుండా మనం మార్బుల్ గానీ, టైల్స్ కానీ, సిరామిక్ కానీ, ఇంకా మీరు స్టోర్స్ కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు మాత్రం కింద స్లాబ్‌లో పైన చెప్పినట్టు ఆ 3 రకాల సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాతే లేయింగ్ చేసుకోవాలి. అంతేకాని మామూలుగా ఆర్డినరీగా చేస్తే మాత్రం ఆ ప్రాబ్లమ్ ఆగదు. థాంక్ యూ.